బీజేపీకి ఆర్థిక అవుతుందని భావిస్తాం. ఓకే, రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రసన్న అయితే మనకు అందుబాటులో ఉన్నారు. ప్రసన్న, చెప్పండి, ప్రస్తుతం ఢిల్లీకి సంబంధించి రిజల్ట్స్ ఏ విధంగా ఉంది, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంపత్, ఏదైతే ఈరోజు రిజల్ట్ వచ్చిందో బీజేపీ మాత్రం చాలా సంతృప్తిగా ఉందని చెప్పవచ్చు. 26 సంవత్సరాలుగా వారు ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మోడీ, అమిత్ షా ద్వయం వారు బీజేపీ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత దేశం మొత్తం బీజేపీ గాలి వీడ్చిన ఢిల్లీలో మాత్రము వారికి అందరినీ ద్రాక్షగానే మిగిలిందని చెప్పవచ్చు. ఏదైతే ఈరోజు రిజల్ట్ వచ్చారో మోడీ, అమిత్ షా యొక్క రాజకీయ చతురతకు ఇదొక నిదర్శనంగా మనము చెప్పవచ్చు సంపత్. దీంట్లో ముఖ్యంగా కేజ్రీవాల్ కానీ తర్వాత ఢిల్లీ సీఎం కానీ వెనకంజలో ఉండడం అనేది బీజేపీ చాలా గ్రౌండ్ లెవెల్ లోపల బూత్ మేనేజ్మెంట్ కానీ ఓటర్లను బీజేపీ వైపు మలచడంలో సఫలీకృతమయ్యారని మనం చెప్పవచ్చు సంపత్. అయితే ప్రసన్న, ఇప్పుడైతే మనకు స్టార్టింగ్ నుంచి చూస్తే ఇటు కేజ్రీవాల్ కావచ్చు, సీఎం అతిషి కావచ్చు వెనుకంజలో ఉన్నారు. కేజ్రీవాల్ అయితే 2 రౌండ్లు మినహా మిగతా రౌండ్లు అన్నీ కూడా ఆయన అయితే ఇప్పటివరకు 7 లేదా 8 రౌండ్లలో ఆయన వెనుకంజనే ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. అసలు దానికి గల కారణాలు ఏంటి? ప్రస్తుతం అక్కడ బీజేపీ ఏ మేరకు లీడింగ్లో ఉంది? ఏదైతే కేజ్రీవాల్ కానీ తర్వాత అతిషి కానీ వీరు ఆమ్ ఆద్మీ పార్టీ అతి విశ్వాసానికి పోయిందని చెప్పవచ్చు. వారు ప్రతిపక్షాలు అందరూ ఐక్యంగా ఉంటే కనుక ఖచ్చితంగా బీజేపీకి రిజల్ట్లో మాత్రము మిశ్రమ ఫలితాలు వచ్చేవి ఉండేవి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ గొడవ పెట్టుకోవడము, వారు ప్రతిపక్షాలు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్ షేరింగ్ అనేది బీజేపీకి లాభం చేకూరింది. ఏదైతే లిక్కర్ స్కామ్ వల్ల ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి వాళ్ళ యొక్క మస్కా బాలింది, వారి యొక్క ప్రతిష్ట దెబ్బతింది. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళడము, కేజ్రీవాల్ జైలుకి వెళ్ళడం వలన ప్రజలు బీజేపీ వైపు మళ్ళారని చెప్పవచ్చు సంప. అయితే ప్రసన్న, మరి ఇప్పుడు బీజేపీ వైపు ప్రజలైతే మళ్ళారు అంటున్నారు. ముఖ్యంగా ఉచితాలను ప్రోత్సహించినటువంటి బీజేపీ ఢిల్లీ వరకు వచ్చేసరికి అయితే సౌత్లో ముఖ్యంగా ఉచితాలకు, ఆ స్కీమ్స్కి, అలాగే ఈ రైతులకు ఇచ్చేటువంటి రుణమాఫీలు లాంటి తదితర ఏవైతే ఉన్నాయో వాటిని అయితే బీజేపీ వ్యతిరేకిస్తూ ఉంటుంది. అలాంటిది ఉన్నట్టుండి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ వీటిని ఎంకరేజ్ చేయడం, ఏదైతే ఫ్రీ కరెంట్ కావచ్చు, మహిళలకు ఏదైతే భృతి కావచ్చు, అలాగే ట్రాన్స్జెండర్కి, ఒంటరి మహిళలకు, వృద్ధులకు పెన్షన్ కావచ్చు, అలాగే సబ్సిడీ గ్యాసులు కావచ్చు, విద్య, అలాగే ఇన్సూరెన్స్లు కావచ్చు, తదితర అంశాలను కొన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలను కూడా ఇచ్చింది. ఆ ప్రభావం కూడా ఈ ఎలక్షన్స్ పైన ఉందంటూ కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఇది ఏ మేరకు నిజం? ఇది ఏమైనా ప్రభావం ఏం చూపిందా? ఏదైతే కేంద్రంలో ఉంటే బీజేపీ ప్రభుత్వము రాష్ట్రాల వారీగా అక్కడ ప్రజల వారీగా వారు మేనిఫెస్టో తయారు చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో ముఖ్యంగా పట్టణీకరణ ప్రాంతం మొత్తం కూడా అక్కడ రైతులు కానీ తర్వాత డిఫెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతాల లోపల పేదవారు కానీ మధ్యతరగతి వారి కోసము ఉచితాలు ప్రకటించడం అనేది బీజేపీ యొక్క రాజకీయ చతురతకు ఇది నిదర్శనం. వారు దేశం మొత్తం ఉచితాలకు వ్యతిరేకంగా ఉన్న ఢిల్లీ పీఠాన్ని ఖచ్చితంగా కొట్టాలి అనేసి వారు ఒక సంకల్పం పెట్టుకొని మోడీ, అమిత్ షా ద్వయము తీవ్రంగా శ్రమించారు. ఆ శ్రమకు తగ్గ ఫలితము ఈరోజు వారు ఢిల్లీ అధిష్టానాన్ని గెలుచుకున్నారని చెప్పవచ్చు సంపత్. అయితే ఇప్పుడు ముఖ్యంగానైతే ఇది ఢిల్లీలో దాదాపు 26 సంవత్సరాల తర్వాత బీజేపీ అయితే అధికారం చేపట్టేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా మనకు క్లియర్ కట్గానైతే అర్థమైపోతుంది. దీని నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా వేడుకలకి ఢిల్లీకి అయితే హాజరవుతున్నట్టుగానైతే తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ రకంగా బీజేపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఏ రకంగా స్పందిస్తున్నారు ప్రసన్న? తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సంబరాలు మునిగి తేలుతూ ఉన్నారు. ఎందుకంటే ఢిల్లీ వారికి అందని ద్రాక్షగా ఉంది. బీజేపీకి దేశం మొత్తము అనుకూల పవనాలు ఇచ్చిన ఢిల్లీలో మాత్రం పాగా వేయలేకపోయారు. కానీ ఇప్పుడు ఢిల్లీ అనేది సాధించడం వల్ల దేశవ్యాప్తంగా బీజేపీకి పార్టీకి ఒక మంచి బూస్టప్ ఇచ్చిందని చెప్పవచ్చు. బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మంచి ఉత్సాహంగా వారు ఈ యొక్క ఫలితాలను చూసేటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది సంపత్. అయితే ప్రసన్న, ఈ యొక్క ఎలక్షన్స్లో ఇటు ఆప్కి సంబంధించి ఇద్దరు ఎవరైతే ఒక మాజీ సీఎం, ఒక సీఎంతో పాటు 3 మంత్రులు కూడా
వెనుక ఉన్నట్టుగానైతే మనకు వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక బీజేపీ అభ్యర్థి రమేష్ అయితే బిదురి కంటే అతిశి 2800 ఓట్ల అంటే పైచీలకు ఓట్ల తేడాతో ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే బీజేపీ అభ్యర్థి శిఖారాయ్ కంటే సౌరభ్ భరద్వాజ్ వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే బాబర్పూర్ స్థానం నుంచి గోపాల్ రాయ్ ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక బీజేపీకి సంబంధించి వశిష్ఠ రెండవ స్థానంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. బల్లిమారన్ నుంచి ఇమ్రాన్ హుస్సేన్ ఆధిక్యంలో ఉన్నట్టుంది. ఈ రకంగా చూస్తే ఏదైతే ఆమ్ ఆద్మీకి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారిపైన ఈ యొక్క అవినీతి మరకలు కావచ్చు, లిక్కర్ స్కామ్ల ఆరోపణలు కావచ్చు, బస్సు కుంభకోణాలు కావచ్చు, వీటి తదితర అంశాలు ఉన్నాయి. ఈ అంశాల నేపథ్యంలో ముఖ్య నాయకులని అక్కడున్నటువంటి ఢిల్లీ ప్రజలు పక్కకు పెట్టినట్టుగానైతే మనకు అర్థమవుతుంది. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ప్రజలు ఎప్పుడే కానీ ఈ యొక్క ప్రజాస్వామ్యంలో జరిగేటువంటి 5 సంవత్సరాలు జరిగేటువంటి ఈ యొక్క ఎన్నికల బరిలో మాత్రం ప్రజలే డిక్టేటర్లు, ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కటి గమనించారు. వాళ్ళు దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ యొక్క తీర్పు ఇస్తున్నారని చెప్పి మనం భావించవచ్చా ప్రసన్న? ఎస్ సంపద, ఏదైతే ఇప్పుడు ఢిల్లీ లోపల ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ముఖ్య నాయకులు వెనకంజలో ఉన్నారో వారు ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రౌండ్కి తక్కువ ఓట్ల తేడా మాత్రమే ఉండడం వలన ఏదైనా జరగవచ్చు. చివరి రౌండ్ వచ్చేంత వరకు కూడా మనము పూర్తిగా ఒక విశేషానికి రావడానికి ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వము ఆమ్ ఆద్మీ పార్టీని చాలా టార్గెట్ చేసింది. వారిని జైల్లో నెట్టడము, వారి యొక్క అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ విజయవంతమైంది. రాష్ట్ర ప్రభుత్వము, ఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కానివ్వండి, తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి కానివ్వండి, వారిపైన అవినీతి యొక్క మరకలు అంటించడానికి మాత్రం బీజేపీ చెప్పదు. దాంట్లో సఫలీకృతమే ప్రజలు బీజేపీ వైపుకి చూడడం జరిగింది. డబుల్ ఇంజన్ సర్కార్ రావడం వల్ల ఢిల్లీలో అభివృద్ధి జరుగుద్ది అనేది ప్రజలు విశ్వసించారని చెప్పి మనం చెప్పవచ్చు సంపత్. అయితే ప్రసన్న యొక్క ఈ ఏదైతే ఎన్నికల సరళిని ఎన్నికల రిజల్ట్స్ని బట్టి జమ్మూ కాశ్మీర్ సీఎం ఎవరైతే ఒమర్ అబ్దుల్ ఉన్నారో ఆయన అయితే ఒక ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేసినట్టుగా మనకైతే తెలిసింది. ఒకరికొకరు ఎన్నికల రిజల్ట్ వచ్చారు కొట్టుకొని చావండి అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఎందుకంటే ఇండియా కూటమికి సంబంధించి ఒమర్ అబ్దుల్లా కావచ్చు, ఏదైతే నేషనల్ కాన్ఫరెన్స్ సంబంధించి, అలాగే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఇటు ఏదైతే శివసేన, ఏదైతే మహారాష్ట్ర సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే సంబంధించి శివసేన కావచ్చు, అలాగే అటు డిఎంకే తదితర పార్టీలు కూడా ఈ ఇండియా కూటమిలో అయితే ఇటు మమతా బెనర్జీ కావచ్చు పశ్చిమ బెంగాల్ సంబంధించి తదితర పార్టీలు యొక్క ఇండియా కూటమిలో ఉన్నాయి. ఇప్పుడు ఆసక్తికరంగా ఏదైతే ఢిల్లీ ఎన్నికల్లో ఆది నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేను ఒంటరిగానే పోటీ చేస్తాను, కాంగ్రెస్తో పోటీ చేయమన్న నేపథ్యంలో కొన్ని పార్టీలు మాత్రం ఆమ్ ఆద్మీకే సపోర్ట్ చేశాయి. ఇక దీనికి సంబంధించి ఇండియాలో కూటమిలో భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఈ నేషనల్ కాన్ఫరెన్స్కి సంబంధించి ఒమర్ అబ్దుల్లా సీఎం, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం మనం ఏ రకంగా చూడొచ్చు ప్రసన్న? ఎందుకంటే వాళ్ళంతా ఒక కూటమిగా ఉండి బీజేపీని ఎదుర్కోవడానికి లోక్సభ ఎలక్షన్స్లో పోటీ చేసినటువంటి వారు ఇప్పుడు ఈ ఎన్నికల ఉద్దేశంలో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని మనం ఏ రకంగా గమనించవచ్చు? సంపత్, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో అది పూర్తిగా నిజమని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇండియా కూటమి లోపల ఉన్నటువంటి పార్టీలు అనైక్యత వల్లనే బీజేపీకి అనుకూలమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి. వీరి లోపల ఏదైతే ప్రతిపక్షాలు తన్నుకోవడము, వారు ఎలక్షన్లో ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఓట్ షేరింగ్ అనేది బీజేపీకి లాభం మనం ఇక్కడ మనం ఓట్ పర్సంటేజ్ చూస్తే కనుక ఆమ్ ఆద్మీకి ఉన్న బీజేపీకి చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీ కనుక బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టు అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం అనేది బీజేపీకి అనుకూలంగా మారింది రిజల్ట్. అదే ఆమ్ ఆద్మీను కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే ఓట్ శాతం అనేది 50%కి వెళ్ళిపోయేది. బీజేపీ యొక్క ఓట్ శాతం అనేది 47 ఉండేది. అప్పుడు ఫలితాలు ఇంకో రకంగా వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఉద్దేశించే ఒమర్ అబ్దుల్లా తన వ్యాఖ్యలను చేయడం జరిగింది. ప్రతిపక్షాలు అనైక్యంగా ఉన్నంత కాలము బీజేపీ యొక్క వారి యొక్క అనుకూల ఫలితాలు వస్తూనే ఉంటాయి. ఈ సందర్భంగా కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీకి ఒక వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు, కంగ్రాచులేషన్స్ రాహుల్ గాంధీ అని చెప్పేసి. అంటే మీరు ఏదైతే బీజేపీ ఉందో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించేటువంటి చర్యలు చేస్తూ ఉన్నారు. మీ చర్యల వలన బీజేపీకి అధికారంలోకి వస్తూ ఉన్నది. మీరు ముందు ఉండి ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పోటీ చేస్తే కనుక ఢిల్లీలో ఫలితం వచ్చేది కాదనే ఉద్దేశంతో కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది సంపత్.
అయితే ఓకే ప్రసన్న, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఇక ఇదే అంశానికి సంబంధించి బీజేపీకి సంబంధించి నవీన్ యాదవ్ గారు, మీది ఏదైతే ఇప్పుడు బీజేపీ ఆల్మోస్ట్ ఢిల్లీలో డిక్లేర్ అయినట్టుగా తెలుస్తుంది. అలాగే నరసింహారావు గారు ఉంటూ బీజేపీ ఏదైతే అవకాశవాదాన్ని తీసుకొని ఈ రకంగా ముందుకెళ్తుంది, అందుకే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి వారు మీ ముందుకు వచ్చారంటూ కూడా నరసింహారావు గారు అయితే మాట్లాడారు. దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు నవీన్ యాదవ్ గారు? నవీన్ యాదవ్ గారు, నేనేమంటున్నా సార్, ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ వాళ్ళకు ఎంతసేపు మా మీద బురదలడం తప్ప, మమ్మల్ని తిట్టడం తప్ప వేరే పని లేదు. ఇప్పుడు మీరు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు నవీన్ యాదవ్ గారు. మీరు మాట్లాడడం సార్, పెద్దలు